థ్యాంక్స్ అండి. ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలామంది చూశారు. చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు చాలా బాగుంది సినిమా అని చెప్పిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా ఈ సినిమా త్రూ మాకేం కావాలి అంటే, ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు మనం అచీవ్మెంట్ ఒకటి ఉంటుంది కదా, ఆ అచీవ్మెంట్ అయితే మేమైతే సాధించామని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్కరు పర్ఫార్మెన్స్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, డైరెక్షన్ బాగుంది అన్నీ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మోర్ ఈ సినిమా త్రూ నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేశానో, నాకు కావాల్సింది నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేసానో ఒక సినిమా తీసానో అదైతే నేను సాధించానని నేను అనుకుంటున్నా. అది కాకుండా ఎందుకు సాధించాను అట్లా అనగానే అంటే బేసిక్గా ఈ సినిమా చూసి అక్కడ మా వాళ్ళకి నచ్చడం, అది కాకుండా వాళ్ళు సీఎం గారి దగ్గరికి దాకా తీసుకెళ్ళడం, ఆయన నన్ను అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. చాలా థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసిన అందరికీ. అది కాకుండా ఈ సినిమా May 15th ఈ మూవీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుందండి. కన్ఫామ్గా అందరూ చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఆ నాస్టాలజిక్ మూమెంట్స్ అన్నీ మీకు గుర్తొస్తాయి. మా చిన్న సినిమాని మా మీకు నచ్చిన మనందరి ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఆహాలో స్ట్రీమింగ్ అవడానికి గల కారణమైన శ్రీనివాస్ సార్కి చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అదే కాకుండా ఆహా యాజమాన్యానికి, అది కాకుండా ఎవరైతే మార్కెటింగ్ టీం ఉంటారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అదే కాకుండా అల్లు అరవింద్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఆహాలో సినిమా వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. బేసిక్గా ఎందుకంటే నేను సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆహాలో నా సినిమా వస్తే బాగుంటుందని చాలా అనుకున్నా. ఫైనల్లీ అది హ్యాపీ, అది కిరణ్ సార్ త్రూ అయింది. ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు, బట్ థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ సార్. ఏదైతే నేను అనుకున్నానో అదైతే ఈ సినిమాతో అందరూ ఫిల్ చేశారు నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండి, మళ్ళీ ఎప్పుడు చూస్తానో తెలియదు మిమ్మల్ని. సో చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని అందరిని ఇలా చూస్తుంటే. ఐఎమ్ గోయింగ్ టు మిస్ యూ ఆల్ ఆఫ్టర్ దిస్ ఈవెంట్. అంటే మా సినిమాకి మైట్ బి ఇది లాస్ట్ ఈవెంట్ అవ్వచ్చు. సో ఆహాలో మీరు మంచి సక్సెస్ చేస్తే మళ్ళీ సక్సెస్ మీట్ కూడా పెడతారేమో సార్. శ్రీనివాస్ పెట్టండి మళ్ళీ వీళ్ళందరినీ కలుసుకోవడానికి. సో థియేటర్స్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ప్రతి ఒక్కరు మేము చాలా థియేటర్ విజిట్ చేసాము టీమ్ తోటి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు క్యారెక్టర్ గురించి, ఒక్కొక్క డైలాగ్ గురించి, ఒక్కొక్క సీన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళ మెమరీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నేనైతే మాటల్లో చెప్పలేనండి వాళ్ళ రెస్పాన్స్ అన్నీ విన్నప్పుడు. సో మా సినిమా థియేటర్స్లో చాలా మంది ఆడియన్స్కి రీచ్ అయ్యింది. ఓటీటీతో మరి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో మీరందరూ మా సినిమాని ఓటీటీలో చూసి ఆదరిస్తారని, మీ రెస్పాన్స్ మాకు చెప్తారని వెయిట్ చేస్తూ ఉంటాము. అండ్ ప్రతి ఒక్కరు చూడండి, మంచిగా మీ పిల్లలతోటి, ఫ్యామిలీస్ తోటి, అమ్మా నాన్నలతోటి మంచి వంటలు చేసుకొని ఈవినింగ్ అయ్యేసరికి టీవీ ముందు కూర్చొని చూస్తారు కదా, అలాగే ఒక 2 hours మీ టైంని స్పెండ్ చేసి మంచిగా ఫుడ్ తింటూ మంచి సినిమాని ఎంజాయ్ చేయండి. నాకు ఒక చిన్న అలవాటు ఉంది, ఏదైనా ఒక మంచి సినిమా చూస్తే తింటూనే చూస్తాను. ఎవ్రీబడి హ్యావ్ దట్ హ్యాబిట్ కదా, అందరు తింటూ సినిమా చూస్తారు. తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోను, ఎందుకంటే మంచి ఇంట్రెస్టింగ్గా ఉంది. హ్యాండ్ వాష్ చేసుకుంటే ఎక్కడ సీన్ మిస్ అయిపోతానని. అలాగే మా సినిమాని కూడా మీరు హ్యాండ్ వాష్ చేసుకోకుండా నాకు అలాగే కూర్చొని చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఐల్ స్టార్ట్ ఫస్ట్ కా ప్రొడక్షన్స్కి, సుమేరా స్టూడియోస్కి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను ఇప్పుడు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నానంటే దానికి 2 కారణం. ఒకటి కిరణ్ సార్ అండ్ ముని సార్. సార్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా, నేను ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా చెప్తూనే ఉంటాను. బట్ ఇప్పటికీ థ్యాంక్స్ మాత్రమే చెప్పగలుగుతున్నాను. ఏదైనా యాక్షన్స్లో చూపించగలిగే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చూపిస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ముని సార్. అండ్ నా టీం అంతా ప్రతి దీంట్లో సపోర్ట్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ థియేటర్లో చూసిన ఆడియన్స్, నా జర్నీలో సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మీడియా వాళ్ళు మా రిలీజ్లో కానీ మా ఈవెంట్స్లో కానీ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మా సినిమా చూసిన వాళ్ళందరికీ చాలా నచ్చింది, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు. అది విన్నప్పుడు మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాం. సో ఆహాలో 15th రేపు రిలీజ్ అవుతుంది. ఆహా గోల్డ్లో ఈరోజు ఆల్రెడీ రిలీజ్ అయింది. మీరందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాం. అండ్ బిఫోర్ దట్ ఆహా శ్రీనివాస్ సార్ అండ్ ఆహా టీమ్, థ్యాంక్స్ ఫర్ టేకింగ్ అవర్ పిక్చర్. అండ్ ఐ హోప్ ఇది చాలా మందికి రీచ్ అవుతుందని కోరుకుంటున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఎవరీవన్. థ్యాంక్ యూ. చాలా రోజులు అయిపోయింది అందరినీ కలిసి.
ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అంటే వీళ్ళు సినిమా మంచిగా ఆడి అందరం థియేటర్ విజిట్ చేసి ఇంకా థియేటర్లో మంచిగా ఆడుతుందని అందరూ ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మళ్ళీ ఓటీటీలో వచ్చేసరికి అందరూ మా వాళ్ళందరూ ప్రమోషన్ చేద్దాము ఇలా అనగానే అందరూ ఒక రీయూనియన్ లాగా అనుకొని అందరూ ఫేస్లు అన్నీ గ్లో అయిపోతున్నాయి అందరికీ. సో మనకి నెట్ఫ్లిక్స్లో అమెజాన్ లాగా మన తెలుగు ఓనింగ్ ఫ్యాక్టర్ లాగా ఆహా అనేది ఇప్పుడు వచ్చేసింది మనకి. సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. మీరు నిన్న ఆఫీస్లో మమ్మల్ని మా టీం అందరినీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. మీ టీం అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ అరవింద్ గారిని కూడా కలిసాం నిన్న. ఆయన చాలా బాగా మాట్లాడారు. ఆయన నిన్న చూడలేదమ్మా చూస్తాను పక్కా బట్ మంచిగా విన్నాను అని చెప్పి ఆయన మాట్లాడిన కొద్దిసేపు మాకు చాలా మంచి బూస్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు. అండ్ యా మా సినిమా రేపు వస్తుంది, ఖచ్చితంగా అందరు చూడండి. థియేటర్లో ఎలా అయితే రెస్పాన్స్ వచ్చిందో ఈ ఆహా నుంచి ఇంకా వైడ్ రేంజ్కి అందరికీ రీచ్ అయ్యేలాగా చేస్తున్నారు. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. మా టీవీ మీ ఇంట్లో టీవీకి వస్తుంది. అందరు చూసి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. ఇంకో 10 మందికి చెప్పండి. అండ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఈ స్టేజ్లో పెట్టిన కిరణ్ చాలా థ్యాంక్ యూ అన్న. నాకు మంచి అందరు ఫోన్ చేసి కథలు చెప్తా అంటున్నారు. సో మంచి కథలు వింటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అందరినీ ఇట్లా ఎంకరేజ్ చేసి ఇక్కడ నించోబెట్టిన సుమేరా స్టూడియో అండ్ మా ప్రొడక్షన్కి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ తేజ విహాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ గీతికా రతన్. సబ్స్క్రైబ్ టు టీ టైమ్ తెలుగు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జెమినీ సురేష్ అండి. టీ టైమ్ తెలుగు అనగానే ఇక్కడ కనెక్ట్ అయింది. సో టీ టైంకి సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంట్లో మనం మధ్యాహ్నం లేకపోతే ఈవినింగ్ వేడి టీ తాగుతున్నంత అద్భుతమైన కంటెంట్ని టీ టైం మనకి అందించిపోతుందండి. డెఫినెట్గా మీరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. టీ టైమ్ తెలుగు.